ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు. కొన్ని ఇష్యూస్ ముఖ్యంగా పొల్యూషన్ కి సంబంధించిన వాటి మీద ఇప్పుడు సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం. Yeah. రోజు రోజు పెరిగేది ఏదన్నా ఉందంటే అది ఫస్ట్ పొల్యూషన్ అని చెప్పాలేమో. అన్ని రకాల పొల్యూషన్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో అయితే తీవ్రమైన వాయు కాలుష్యం, మొత్తం ఎయిర్ పొల్యూట్ అయిపోయి స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చి వెహికల్స్ కూడా ఆల్టర్నేట్ డేస్ లో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ లో నడవాలి అని అంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఆల్రెడీ బెంగళూరు కూడా సేమ్ పరిస్థితుల్లో ఉందంటున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ కూడా ఆ పరిస్థితికి రాబోతోంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటి సిచ్యుయేషన్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఉండే పొల్యూషన్, మన నగరంలో ఉండే పొల్యూషన్ వాహనాల నుంచి వచ్చేదే. దానికి తోడు కొంతవరకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు డిమాలిషన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ మెటీరియల్ తీసుకెళ్లేటప్పుడు దారిలో కొంచెం రాలి పడి అది దుమ్ములాగా మారడం, ఈ రెండు మెయిన్ కారణాలు. సార్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కంటే ఇవి రెండే అంటే ఎక్కువ. నగరంలో ఉండే పొల్యూషన్ కి కారణాలు ఇవే. అయితే నగరం చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకవేళ గాలి కాలుష్యం అయితే దాని రూట్ పరిశ్రమలే అని చెప్పొచ్చు మనం. నగరంలో సెంట్రల్ ఏరియాలో ఉండే పొల్యూషన్ కి వాహనాలే మెయిన్ కారణం. వాహనాలకి కొన్నిసార్లు తోడయ్యేది ఈ దుమ్ము. ఎందుకంటే రోడ్డు మీద పోతున్నప్పుడు కొంచెం కింద పడుతూ పోతుంది, రాలుతుంది. ఆ రాలిన దాని మీద వాహనం నడిచినప్పుడు అది ఇంకా పౌడర్ అయ్యి ఫైన్ డస్ట్ గా మారి వాహనాలు వెళ్తూ ఆగుతున్నప్పుడు ఆ గాలికి పైకి లేస్తాయి. అవి ఆ పైకి లేచినవి మనకి ధూళికణాలు, పెద్ద ధూళికణాలు, చిల్ల ధూళికణాలు, రెండు రకాలు ఉంటాయి. PM10 అంటే పెద్ద ధూళికణం, మనకి కనిపిస్తుంది కూడా. దాన్ని ముక్కు ఆపేస్తుంది, ముందుకు పోనివ్వదు, తుమ్ముతోటి మనం బయటకు వచ్చేస్తుంది. అంతకంటే చిన్నది 2.5 PM2.5 అంటాం. అది ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోతుంది, బ్లడ్ లోకి కూడా వెళ్ళిపోతుంది. అది ఊపిరితిత్తులకి హాని కలిగిస్తుంది. అయితే హైదరాబాద్ నగరంకి ఢిల్లీకి చాలా తేడా ఉంది. ఆ స్థాయికి మనం వెళ్తామని మనం అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఒక చిన్న పాలసీ తీసుకొచ్చింది. అది చిన్న పాలసీ లాగా ఉంది కానీ పెద్దగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ట్యాక్స్ ఉండదు, బట్ 100%. ఆ రూట్ లో మెల్లిగా మన వాహనాలన్నీ కూడా నగరాల్లో అన్ని చోట్ల వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్ వైపు కి మళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిధులతోటి హైదరాబాద్ లో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఉన్నదానికి రావాల్సిన దానికి మధ్యలో గ్యాప్ ఉంది. అయితే మెల్లిమెల్లిగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు అయ్యే అవకాశం ఉంది. అయితే వాళ్ళు డీజిల్ మీద డిపెండ్ కాకుండా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఛార్జింగ్ చేసి ఆ ఛార్జింగ్ ద్వారా మనకి వాడతారు. మనకి రవాణా వ్యవస్థ దాంతో రన్ అవుతుంది. అది కాకుండా ఇండివిజువల్ గా మన సొంత వాహనాలు, వ్యక్తిగత వాహనాలు ఎక్కడికక్కడ మనం వాడే వాళ్ళం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి మళ్ళీ అవకాశం రాబోయే 10 ఏళ్లలో ఉంది. రాబోయే 10 ఏళ్లలో మన పాత వాహనాలన్నీ వదిలేసి దాని ప్లేస్ లో ఎలక్ట్రిక్ వాహనాలే వస్తాయి. ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో అట్లాంటి పాలసీస్ కూడా తీసుకొస్తుంది. అంటే పాత వాహనం మీద ట్యాక్స్ పెంచుకుంటూ పోతుంది. ఎలక్ట్రిసిటీ కానీ వెహికల్స్ మీద ట్యాక్స్ పెంచాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే దాన్ని డిస్కరేజ్ చేయాలంటే ట్యాక్స్ లేదో మెథడ్ లో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎట్లయినా ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ అనే వాటికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం వెతకడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే మన దేశం లాంటి దేశాల్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, సౌర శక్తి, సోలార్ పవర్ మన దగ్గర పెద్ద ఎత్తున మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైతే సోలార్ పవర్ పుడుతుందో ఆ ప్రదేశంలో ఎలాంటి కాలుష్యాన్ని పుట్టించదు. అలాగే సోలార్ పవర్ వాడినప్పుడు కూడా మనకి ఎలాంటి కాలుష్యం రాదు. అప్పుడు ఈ వెహికల్స్ త్రూ, వాహనాల త్రూ మనకి కాలుష్యం తగ్గుతుంది. అయితే రాబోయే 10 ఏళ్లలో మనకి మాస్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్స్ కూడా పెరగాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగత వాహనాలని పెంచుకుంటూ పోతున్నప్పుడు రోడ్డు స్థలం దానికి అనుగుణంగా పెరగదు. రోడ్డు స్థలం అంతే ఉంటుంది. ఎంత వెడల్పు చేసినా కూడా ఇప్పటికంటే ఇంకా వెడల్పు చేసే శక్తి అవకాశం చాలా తక్కువ ఉంది. అవసరం ఉంది కానీ అవకాశం తక్కువ ఉంది. సో ఆ కాంటెక్స్ట్ లో రోడ్డు స్థలం పెరగదు. వాహనాలు పెరుగుతూ పోతున్నప్పుడు క్యారింగ్ కెపాసిటీ, ఆ రోడ్డు ఇన్ని వాహనాలని మాత్రమే మొయ్యగలుగుతుంది అన్నప్పుడు, అంతకంటే ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు వాటిని నిషేధించడమో, రెస్ట్రిక్ట్ చేయడమో చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వం కూడా అలాంటి పాలసీస్ని తీసుకువస్తుంది. వ్యక్తిగత వాహనాలని వీలైనంత వరకు
రెడ్యూస్ చేయడానికి గాను. ఢిల్లీ లాంటి పరిస్థితి మనకి వచ్చే అవకాశం తక్కువ ఉంది. అయితే పట్టించుకోకుండా ఉంటే అలాంటి పరిస్థితి వస్తుంది, కానీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండే అవకాశం తక్కువ ఉంది. ఢిల్లీలో పరిస్థితికి కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ వ్యర్థాలని తగలబెట్టడం, వాటిలోంచి వచ్చే కాలుష్యం. పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో రైతులు అంటే ఒక పంటకి ఇంకో పంటకి మధ్యలో గ్యాప్ ఉండేది ఇది వరకు రోజుల్లో. ఇప్పుడు ఆ గ్యాప్ లేదు. సో పంట తర్వాత వెంటనే పంట పండించాలి అంటే ఉన్న పంట వ్యర్థాన్ని కాల్చేసేయడం, దాన్ని బూడిద చేయడం, వెంటనే మళ్ళీ ఇంకో పంటకి విత్తనాలు వేసుకోవడం, ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నారు రైతులు. దాన్ని కంపోస్ట్ గా మార్చడంలో ఉండే కష్టం, ఇంకోటి కంపోస్ట్ కి దాని న్యూట్రియంట్ వాల్యూ తక్కువ ఉంది. ఈ రెండు కారణాల వల్ల ఢిల్లీ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే పంట వ్యర్థాలని కంపోస్ట్ గా మార్చట్లేదు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా లాభదాయకమైన కంపోస్ట్ గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ కూడా అదేం వదిలిపెట్టరు, ఎంతకాలం అదే కష్టాల్లో ఉండరు. మనకి జనసాంద్రత పెరగగానే ఏమవుతుందంటే ఒక ప్రదేశంలో ఉండే మనుషులు ఎక్కువ అయిపోతారు. అంటే ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ మందిని రవాణా చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి అంత ఎక్కువ వాహనాలు కూడా అవసరం ఉంటాయి. దాన్ని డీల్ చేయడానికి మనకి మెట్రోలో, లేకపోతే ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సు, లేకపోతే ట్రైను, ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాలతోటి ఈ సమస్య నుంచి బయటకు పడడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అయితే ఆల్టర్నేట్ ఇంధనాల్లో సౌరశక్తే కాకుండా హైడ్రోజన్ ఇంకోటి ఏదోనో అప్పుడు అది కూడా రావచ్చు. అంటే టెక్నాలజీ మీద ఒక నమ్మకం ఉంటుంది. మనిషి ప్రవర్తన మీద నమ్మకం ఉన్నట్టే టెక్నాలజీ మీద కూడా నమ్మకం ఉంటుంది. మన అవసరాలు పెరుగుతూ పోతాయి కాబట్టి అవసరాలకు అనుగుణంగా వాహనాలని మనం, లేకపోతే రవాణా వ్యవస్థని వాడడం కూడా మనం పెరుగుతూ పోతుంది. నగరం పెరిగినప్పుడు ఏమవుతుంది, రవాణా అవసరం పెరుగుతుంది. ఒక మనిషి రోజు ప్రయాణం చేయాల్సిన డిస్టెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే దూరం వెళ్తారు కాబట్టి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే 50 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు అట్లా ప్రయాణించాల్సి వస్తుంది ప్రతిరోజు, ప్రతి పూట కూడా. ఇదివరకు రోజుల్లో 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లలో అయిపోయేది. ఎప్పుడైతే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తారో అప్పుడు ఇంధనం కూడా ఎక్కువ వాడతారు. అయితే ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు, ఎక్కువ వాహనాలు రోడ్డు మీద ఉన్నప్పుడు మనకి ఎక్కువ సార్లు ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ఎక్కువ సార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాహనం నెక్స్ట్ క్షణం ముందుకు వెళ్తామేమో అనే ఉద్దేశంతో అడుగు బంపర్ టు బంపర్ అంటారు. అడుగు అది ట్రావెల్ చేస్తుంది వాహనం. అడుగు ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇంజిన్ ఆన్ లో ఉంటుంది. ఇంజిన్ ఆన్ లో ఉండి కదలదు ముందుకి. ఇంజిన్ ఆన్ లో ఉన్నంతసేపు దాన్ని ఇంధనాన్ని మండిస్తూనే ఉంటుంది. ఆగిన ఈ వాహనం ఇంధనాన్ని మండించినప్పుడు అంటే సామర్థ్యం లేనట్టు అనమాట. ఆ ఇంధనానికి సమర్థవంతంగా ఇంధనాన్ని మనం వాడనట్టు అనమాట. ఓకే. సో సమర్థవంతంగా వాడలేదు అంటే ఆ ఇంధనం పూర్తిగా మండలేదు అనమాట. ఇంధనం పూర్తిగా మండలేదు అంటే మండని ఇంధనం బయటికి వచ్చింది అనమాట. మండని ఇంధనం ఆ చుట్టుపక్కల ఉండే గాలిలో ఉంటుంది. ఆ గాలిలోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన శ్వాసకోశ నాళాల ద్వారా శరీరంలో మిగతా ప్లేస్ అన్నిటికి కూడా చేరుస్తుంది. బేసికలీ మన బ్రీదింగ్ సిస్టమ్, గాలి పీల్చుకునే సిస్టమ్ మొత్తాన్ని ఇంపాక్ట్ అవుతుంది. దాంట్లో మనకి జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం ఇట్లాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎస్పెషల్లీ ఈ గాలి కాలుష్యం ద్వారా. అయితే ఇవన్నీ టెక్నాలజీకి, వాహనం నడపడానికి సంబంధించిన విషయాలు అయితే కాలాన్ని బట్టి, సీజన్ ని బట్టి కూడా ఈ వాహనాల కాలుష్యం పెరగడం తగ్గడం అనిపిస్తుంది మనకి. అంటే వింటర్ సీజన్ ఎక్కువ ఉంటుందా సార్? వాహనాలు తిరగడం అంతే తిరుగుతాయి, కానీ వింటర్ సీజన్ లో ఏమవుతుందంటే గాలిలో స్తబ్దత ఉంటుంది, గాలి మూవ్మెంట్ ఉండదు. గాలి మూవ్మెంట్ ఉండకుండా ఒకటే చోట ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో విడుదలైన కలుషితాలు అదే ప్రదేశంలో ఉంటాయి. అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయి, మూవ్ కావు. మామూలుగా ఏంటంటే మనం చూస్తాం కదా, ఒక ఫ్యాక్టరీ అన్నప్పుడు ఫ్యాక్టరీ పొగగొట్టం చూస్తాం. పొగగొట్టం ఎందుకు అంటే ఇప్పుడు ఈ హైట్ లో పొగగొట్టం ఉంటే ఇక్కడి నుంచి పొగ ఇంత దూరం వెళ్తుంది. సపోజ్ పొగగొట్టం ఈ హైట్ లో ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో పొగగొట్టం సైజ్ పెంచుకుంటూ ఎందుకు పోతారంటే పొగని దూరానికి పంపించడం కోసం. అయితే చలికాలంలో ఏమవుతుంది, ఈ పొగగొట్టం నుంచి వచ్చిన పొగ ఇట్లా కిందికి వస్తుంది. బరువైన పొగ అది మూవ్మెంట్ దూరం పోకుండా ఇక్కడికే కిందికి వెళ్తుంది. అదే మనకి ఎండాకాలంలో గాలి పొడిగా ఉంటుంది కాబట్టి ఈ పొగ ఇంత దూరం వెళ్తుంది. ఈ పొగ ఇంత దూరం వెళ్ళినప్పుడు ఇది డైల్యూట్ అయిపోతుంది, దాని సాంద్రత ఎక్కువ ఉండదు. ఈ పొగ ఇట్లా కిందికి వచ్చేసినప్పుడు ఇక్కడికే ఈ పొగ బయటకు వస్తుంది, ఇక్కడే చేరుతుంది. కాబట్టి ఇక్కడ సాంద్రత, ఈ ప్రాంతం మొత్తం పొగ సాంద్రత ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ స్మోక్ ఎక్కువ ఉంటుంది.
ఆ డెన్సిటీ ఆఫ్ స్మోక్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ మనం ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి మనకి ఏమనిపిస్తుంది, ఎక్కువ ఆ కాలుష్యాలకి మనం ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి కాలుష్యం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. మామూలుగా ఏమవుతుందంటే పట్టణాల్లో ఉండే పొగ ఇట్లా బయటికి తోసేయడంతో ఊరు దాటి బయటికి వెళ్ళిపోతుంది. సో ఊరు దాటి బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది డైల్యూట్ అవుతూ పోతుంది. మొదట్లో ఇక్కడ ఈ పొగ గొట్టంలో వచ్చినప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఒకసారి ఎక్కడైనా మనం పొగ గొట్టం నుంచి పొగ చూస్తే ఇక్కడ పొగ గొట్టం సోర్స్ దగ్గర నల్లగా కనిపిస్తుంది. కొంచెం దూరం పోతున్న కొద్దీ బ్రౌన్ కలర్, ఇంకొంచెం బ్రౌన్, ఇంకొంచెం లైట్ అయిపోయి తర్వాత ఏం కనిపించదు. అంటే అక్కడికి ఏం కనిపించట్లేదు అంటే అక్కడ ఏం దాని ప్రభావం కూడా అనిపించదు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రభావం మనకి అనిపిస్తుంది కూడా, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కూడా అక్కడ ఉంటే. ఈ చలికాలంలో మనకి సమస్య ఏంటి అంటే ఎండ రాకముందు, అంటే పొద్దున్న 11 వరకు కూడా, అలాగే సాయంత్రం 4:30-5కే ఎండ వెళ్ళిపోతుంది, మనకి సూర్యరశ్మి తగ్గిపోతుంది. సూర్యరశ్మి తగ్గంగానే ఏమవుతుందంటే ఆరుబయట ఉన్న మంచు ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేస్తాం మనం. సూర్యరశ్మి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ మంచు తొలగిపోతుంది, అది కరిగిపోతుంది. కానీ సూర్యోదయమే మనకి కనిపించట్లేదు, సూర్యరశ్మి కనిపించట్లేదు అంటే ఆ మంచు తొలగిపోయే అవకాశం కానీ కరిగిపోయే అవకాశం కానీ ఉండదు. కాబట్టి ఆ మంచులోకి ఈ పొగ చేరినప్పుడు పొగ మంచుగా మారుతుంది. సో ఈ పొగ మంచుని స్మోక్ ప్లస్ ఫాగ్ రెండింటిని కలిపితే స్మాగ్ అంటారు. సో ఆ పొగలో ఉండే లక్షణాలన్నీ మంచులో చేరి అది కదలకుండా అదే ప్రాంతంలో ఆవరించి ఉంటుంది. సో దాంట్లో మనకి ఓజోన్ పొల్యూషన్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, ఏది బయటకు వస్తే దుమ్ము ధూళి కానీ ఆ కణాలన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ వెంటనే చూపిస్తాయి. అయితే ఎండాకాలంలో మనం తిరిగినట్టుగా, లేకపోతే ఎండాకాలంలో సమస్య ఏంటి అంటే ఎండలో బయటికి తిరగలేము. చలికాలంలో ఈ సమయాల్లో బయట తిరగకూడదు. ఎవరు తిరగకూడదు అంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు. అంటే అందరూ వ్యాధులతోటి బాధపడక్కర్లా. చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అలాగే ముసలి వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు ఈ చలిలో ఉన్న పొగకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే బెటర్. అంటే బయట తిరగకూడదు ఆ టైంలో. అంటే ఇవి మన నీతి సూత్రాలు లాంటివి. నువ్వు బయటకు వెళ్ళొద్దు, లోపలుండు, ముక్కు గుడ్డ కట్టుకో, ఇవన్నీ చెప్పడం. కానీ ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళాల్సిన టైంకి, అట్లాగే ఆ పెద్ద ఆయన ఏదైనా పని చేయాల్సిన అవసరం ఉండి పనికి బయటకు వెళ్ళాల్సి రావచ్చు. అలాగే ఆరోగ్యం బాలేదన్న వాళ్ళు ఆరోగ్యం రీత్యా, అంటే ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి రావచ్చు. వీలైనంత వరకు వాళ్ళు ఆగాలి, కానీ దాన్ని మనం అన్నిటినీ ఆపమని మనం శాసించలేము. వాళ్ళు బయట తిరగద్దు అని శాసించలేము. సో వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళు ఆ బాధ అనుభవిస్తారు. అయితే ఎయిర్ పొల్యూషన్ కి ఇంపాక్ట్ అయినప్పుడు లైఫ్ కూడా తగ్గుతుంది, తగ్గుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనిషి ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించడం, అనారోగ్యంతో జీవించడం రెండు వేరే. అనారోగ్యంతో రకరకాల మందులు వేసుకుంటూ కూడా బతకచ్చు, కానీ అక్కడ హ్యాపీనెస్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అందుకని వీలైనంత వరకు ఆరోగ్య సూత్రాలని పాటిస్తేనే, ఆరోగ్యంగా ఉంటేనే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, జీవన నాణ్యత ఉంటుంది అనే మాట మనం అనొచ్చు. మనం వాడే వాహనం మన మీదే ఇంపాక్ట్ కాదు, పక్క వాళ్ళ మీద చూపిస్తుంది. పక్క వాళ్ళ వాహనం మన వాహనం బాగున్నా కూడా మన మీద చూపిస్తుంది. సో నేను ఎలక్ట్రిక్ వెహికల్ లో వెళ్తున్నాను కాబట్టి నాకు కాలుష్యం రాకూడదు అంటే రాకుండా, ఎటు వచ్చి నేను దానికి కాంట్రిబ్యూట్ చేయను. సో అందుకని కాలుష్యం అనే విషయము నేను వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నాను అనే దృష్టితోటి మనం చూడాలి, ఆ కన్సర్న్ బిల్డ్ చేసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళని నేను నా ప్రయత్నం ద్వారా ఆపగలుగుతాను అనేది కాదు. సో ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని నా లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే నా వాహనాల వాడకం వల్ల, పక్క వాళ్ళు అంటే ఎవరో వేరే వాళ్ళు కాదు, తన వైఫ్ తన చిల్డ్రన్కే ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, తన ఫ్యామిలీకే ఉంటుంది, తన చుట్టాలకి, తనకు తెలిసిన వాళ్ళు, తన స్నేహితులకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. దాంట్లో తను కూడా ఉంటాడు. ఇది దృష్టిలో పెట్టుకుని మనిషి పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ మళ్ళీ నీతి సూత్రాలు లాంటివి, మనం అందరికీ చెప్పడం లాగా, అంటే ఓవరాల్గా ఆచరణకి పనికి వస్తాయి,
కానీ ఒక ఆచరణ నుంచి ఇంకో ఆచరణలోకి మారాలి అంటే దానిలో సౌలభ్యాన్ని బట్టే మారుతాం మనిషి. చేతి సంచి తీసుకెళ్లే వాళ్ళం, చేతి సంచి నుంచి ఇప్పుడు ప్లాస్టిక్ సంచిలోకి ఎందుకు వెళ్ళామంటే అది సులభంగా ఉంది కాబట్టి. అవును సార్. అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ డ్రివెన్ వాహనాల నుంచి మళ్ళీ ఎలక్ట్రిక్ వాహనానికి మనం షిఫ్ట్ కావాలంటే ఎలక్ట్రిక్ వాహనం సులభం కావాలి, అప్పుడు దాంట్లోకి షిఫ్ట్ అవుతాం. మనం సులభం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది, చెయ్యాలి కూడా. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది సార్ ఏంటంటే ఎలక్ట్రికల్ వాహనాలని నిజమే మీరు అన్నట్లు అన్ని రకాలుగా పొల్యూషన్ పరంగా చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ, కానీ అవి పూర్తి స్థాయిలో ఇంకా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడంటే అక్కడ అవి పేలిపోతున్నాయి, బ్యాటరీస్ ఏమవుతున్నాయో తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ చాలా సందర్భాలు చూసాం మనం. మరి యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అది కూడా ప్రమాదమే కదా సార్. అందుకని పూర్తి స్థాయిలో రావలేదు అనేది కూడా ఒకటి నడుస్తోంది సార్. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు టెక్నాలజీ బిల్డ్ అవుతోంది. టెక్నాలజీ అనేది నిరంతరం దాని మీద ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. డీజిల్ వాహనాల్లో కూడా పెట్రోల్ వాహనాల్లో కూడా ఒక 40-50 ఏళ్ల క్రితం మనం డీజిల్ పెట్రోల్ వాహనం చూస్తే అది 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్లే ఇచ్చేది మైలేజ్. ఇప్పుడు 100 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది అంటే దానికి కారణం ఏంటి? దాని ఎఫిషియన్సీ పెరిగిందనమాట, వాహనం ఎఫిషియన్సీ పెరిగిందనమాట. అట్లా ఏ వాహనాన్ని తయారు చేసేవాడైనా సరే కంటిన్యూస్ గా దాన్ని ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తాడు. ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసి దాన్ని అదే అమ్మడానికి ప్రయత్నం చేయడు. టెక్నాలజీ అనేది నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్, ఈ రోజు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఒక భయం ఉంది, లేకపోతే పేలిపోతుందేమో అని. అంటే ఏమవుతుందంటే కొన్ని 1,00,000 వెహికల్స్ లో ఒక వెహికల్ పేలిపోయే అవకాశం ఉండొచ్చు, కానీ మన భయం ఏంటి? ఆ 1,00,000లో మనమే ఉండొచ్చు, ఒకళ్ళుగా ఉండొచ్చు అనే ఒక భయం ఉంటుంది. అది మనకి డీజిల్ పెట్రోల్ వెహికల్ ఓవరాల్ గా అన్ని వెహికల్స్ అందరి లైఫ్ మీద ఇంపాక్ట్ చేస్తూ, అందరి జీవన ప్రమాణాల మీద కూడా ఇంపాక్ట్ చేస్తూ, లైఫ్ స్పాన్ ని తగ్గిస్తూ ఉన్నప్పుడు ఆ కౌంట్ తీసుకుంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో ఒక ప్రమాదంలో జరిగిన నష్టం చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అయితే టెక్నాలజీ దీంట్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది, సేఫర్ వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం ఉన్న వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇంకా ఎఫిషియెంట్ వెహికల్స్ వస్తాయి. మన దగ్గర ఉండే ప్రెజెంట్ వెహికల్స్ మనం వాడుతున్నప్పుడు వాడకం బేస్ మీద దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తారు. ఒకవేళ మనం వాహనమే వాడట్లేదంటే, లేకపోతే కొనట్లేదంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయరు. సో ఇంప్రూవ్మెంట్ చేయడం అంటే నిన్నటి దాని మీద ఈరోజు బెటర్ కాబట్టి నిన్నటివి అమ్మితేనే ఈరోజు దానికంటే బెటర్వి తీసుకురాగలరు. సో అందుకని ఎప్పటికప్పుడు దాన్ని కొంటూనే ఉంటారు, పాడవుతూనే ఉంటాయి, కొత్త వస్తూనే ఉంటాయి. కొత్తవి ఇంతకు ముందు వాటికంటే బెటర్ వస్తాయి. అందుకని సాంకేతిక పరిజ్ఞానం గురించి మనం అంత ప్రెషర్ చేసినా కూడా వాడకం పెరిగిన కొద్దీ కొత్త టెక్నాలజీ వస్తుంటుంది. వాడకం పెరగనప్పుడు పాత టెక్నాలజీతో అలాగే నిలబడిపోయే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ రిప్లేస్మెంట్ అవుతుంది, ఎందుకంటే అంత ఎక్కువ దాంట్లో మనీ దాంట్లో జనరేట్ అవుతుంది కాబట్టి అంత ఎక్కువ రీసెర్చ్ కూడా చేస్తారు. వాహన కాలుష్యం లేకపోతే నగరాల కాలుష్యానికి 4 కారణాలు ప్రధానంగా చెప్పుకుంటారు. ఒకటి, వాహనం పాతదైపోవడం. పాత వాహనానికి సామర్థ్యం తక్కువ ఉంటుంది, అంటే ఇంధనం ఎక్కువ మండిస్తుంది, తక్కువ కిలోమీటర్లు తీసుకెళ్తుంది, మైలేజ్ తక్కువ ఇస్తుంది. రెండోది రోడ్లు బాగుంటే కనుక వాహనం స్మూత్ గా వెళ్తుంది, అప్పుడు గుంతలు ఉండవు కాబట్టి కాలుష్యం తక్కువ ఉంటుంది. సో రోడ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది నడిపించే స్టైల్. కొంతమంది నడిపించే వాళ్ళు ఎక్కువ స్పీడ్ లో పోయి ఆపేసి మళ్ళీ ఎక్కువ స్పీడ్ లో వెళ్ళి మళ్ళీ రేజ్ చేసినప్పుడు పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్రోల్ గానీ డీజిల్ గానీ. సో ఆ వాహనం నడిపే పద్ధతిలో కూడా మార్పు తీసుకోవాలి. లాస్ట్ దేమో ఇంధనం. చాలా మార్పులు వచ్చాయి ఇంధనంలో కూడా. ఇది వరకు ఇంధనంలో హై సల్ఫర్ ఉండేది, సల్ఫర్ చాలా ఎక్కువ కోషంట్ ఉండేది, ఇప్పుడు సల్ఫర్ తగ్గింది. ఇది వరకు ఇంధనంలో లెడ్ ఉండేది, ఇప్పుడు లెడ్ ఫ్రీ పెట్రోల్ వస్తుంది మనకి. సో ఇంధనంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తారు. సో కాబట్టి ఈ 4 ఏరియాస్లోనూ మార్పు జరిగితే కనుక మనకి అంటే మార్పు జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా, మనం దాన్ని ఆపడానికి లేదు, ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎటొచ్చి అవసరమైన వేగం కంటే అది వచ్చే వేగం తక్కువ ఉంది మార్పుకి. ఇది వరకు రోడ్లని ఇప్పుడు రోడ్లని చూసుకుంటే ఇప్పుడు రోడ్లు చాలా బెటర్గా ఉన్నాయి. ఆ రోడ్డు డస్ట్ రాకుండా చాలా చోట్ల పేవ్మెంట్ చేస్తున్నారు. సో ఇది వరకు వాహనాల కంటే ఇప్పుడు ఇంధన సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇది వరకు పెట్రోల్ కంటే ఇప్పుడు బెటర్ పెట్రోల్ వస్తుంది, బెటర్ డీజిల్ వస్తుంది. ఈ మార్పులు వచ్చాయి. దాంతోపాటు టెక్నాలజీ కూడా మార్పులు వచ్చాయి. ఇది వరకు కంటే ఇప్పుడు ట్రాఫిక్ నియమాలు ఇంకొంచెం గట్టిగా
దాని మీద ప్రెషరైజ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, జనాభా పెరుగుదల ఇంకొక ఎత్తు. జనాభా ఎట్లా పెరుగుతూ పోతే అట్లా మనం ఇంధనం వాడకం కూడా పెరుగుతూ పోతుంది. ఎంత ఎక్కువ ఇంధనం మనం వాడితే అంత ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. అయితే దేన్ని కూడా ఫ్యాటలిస్టిక్ గా వదిలిపెట్టలేము, ఇంకేం చేయలేము, మన కర్మాన్ని వదిలిపెట్టలేము. దాన్ని మార్చాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నం అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉండాల్సి వస్తుంది. అయితే చేసేదాన్ని ఇంకొంచెం వేగవంతం చేయడానికి చట్టాన్ని ఉపయోగిస్తారు. ప్రభుత్వం చట్టాన్ని ఉపయోగించి పుష్ చేస్తూ ఉంటుంది. దానికి తోడు వరల్డ్ ఓవర్ టెక్నాలజీని మీద వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తేనే కదా పాత వాహనం ప్లేస్ లో కొత్త వాహనం, అంతకంటే బెటర్ వాహనం వచ్చిందంటే బెటర్ వాహనానికి వెళ్తారు. ఇది వరకు ఉండే కలుషిత పరిశ్రమలు, కాలుష్యం పుట్టించే పరిశ్రమలు సిటీ మధ్యలో ఉండేవి, వాటిన్నింటినీ బయటికి పంపించేశారు. ముషీరాబాద్ లో ఉన్న పరిశ్రమలు కానీ, లేకపోతే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న పరిశ్రమలు కానీ, సనత్ నగర్ ఏరియాలో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉండేవి, ఇవన్నీ బయటికి పంపించారు. కొత్త పరిశ్రమలకి ఈ ప్రదేశాల్లో అలౌ చేయట్లేదు, జిహెచ్ఎంసీ పరిధిలో అలౌ చేయట్లేదు. కాలుష్యాన్ని పుట్టించే పరిశ్రమల్ని వీలైనంత వరకు దూరం పంపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఆ పరిశ్రమల్లో కూడా వాళ్ళ ప్రాసెస్లలోంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించుకునే మార్గాలు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వేస్ట్ మినిమైజేషన్ అంటారు. సో వాళ్ళ కలుషితాలు తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్ని ప్రయత్నాల మధ్యలో కూడా ప్రయత్నానికి అవసరానికి మధ్యలో ఉండే గ్యాప్ వల్ల మనం ఈ సమస్యని ఫేస్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. హైదరాబాద్ ఏరియాలో పర్టికులర్గా కొన్ని ప్లేసెస్ లైక్ పంజాగుట్ట పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది మిగతా ఏరియాస్తో కంపేర్ చేసినప్పుడు. అంటే వెహికల్స్ డెన్సిటీ ఎక్కువ ఉండటమే కారణమా సార్ దీనికి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఇదే రూట్లో కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడి నుంచి కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఇదే రూట్లో కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. సో మన ఈ రోడ్డు రెండు కలిసే ప్రదేశం ఉంటుంది. దీన్ని 4 రోడ్ల కూడలి అంటాం. 4 రోడ్ల కూడల్లో మనకి ఈ 4 వైపుల నుంచి వచ్చే వాహనాల కాలుష్యం ఉంటుంది. అయితే హైదరాబాద్లో మెయిన్ మూవ్మెంట్ రూట్స్ ఏవి అంటే నాగోల్ నుంచి కొండాపూర్ వెళ్ళే రోడ్ ఒకటి, ఇంకో రోడ్డు హయత్ నగర్ నుంచి మియాపూర్ బిహెచ్ఎల్ వైపు వెళ్ళే రోడ్లు. మియాపూర్ బిహెచ్ఎల్ వెళ్ళే రోడ్డు హయత్ నగర్ నుంచి ఈ రోడ్ అయితే, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ ఇదైతే, ఈ రెండు కలిసే ప్రదేశం ఇంటర్సెక్షన్ పాయింట్ ఏది అంటే పంజాగుట్ట. అందుకనే మనకి పంజాగుట్టలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. నిరంతరం వాహనాలు వెళ్తుంటాయి కదా, నిరంతరం రెండు వైపులా వాహనాలు వెళ్ళేవి ఒక ప్రదేశంలో కలుస్తాయి. ఆ కలిసే ప్రదేశమే మనకి పంజాగుట్ట అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఒక 20 లక్షల వాహనాలు, ఇక్కడి నుంచి ఒక 20 లక్షల వాహనాలు, ఈ రోడ్లలో అయితే 20 లక్షలే ట్రావెల్ చేస్తున్నాయి, కానీ ఈ ప్రదేశంలో మాత్రం 40 లక్షలు వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఈ ప్రదేశంలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. పంజాగుట్ట అట్లాంటి ప్లేస్ కాబట్టి గత 20-25 ఏళ్లుగా కూడా మనకి ఇదే ప్రదేశంలో ఎక్కువ కాలుష్యం ఉంటుంది. పంజాగుట్టతో పాటు ఇంకా ఏమేమి అంత కొంచెం ఎక్కువ పొల్యూషన్, ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువసేపు ఆగే ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్యారడైజ్ ఉంది, ప్యారడైజ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువసేపు అవుతుంది. మనం ఎప్పుడు వెళ్ళినా ప్యారడైజ్ దగ్గర 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది మనకి ఆ ని మనం క్రాస్ చేయాలంటే. అలాగే మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ స్లో అయిపోయినవి, ఇరుగ్గా ఉన్న ప్రదేశాలు, లేకపోతే ఎక్కువ వెహికల్స్ ఉండేవి. ఇప్పుడు బహదూర్పురా అంటారు, బహదూర్పురాలో ఆటోనగర్ వెహికల్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది, ఆ ప్రదేశంలో ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనకి జూబ్లీ హిల్స్ ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎక్కువ వాహనాలు తిరుగుతాయి, అక్కడ మనకి కాలుష్యం ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడెక్కడ వాహనాలు మన ట్రాఫిక్ జామ్ గచ్చిబౌలి కూడా అంటున్నారు సార్, ఎక్కడెక్కడ వాహనాలు ట్రాఫిక్ జామ్ ఉంటుందో అక్కడక్కడంతా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి యూనివర్సిటీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ లోపల వాహనాలు ఇష్టం వచ్చినట్టు తిరగవు, చాలా లిమిటెడ్ వాహనాలు. ఇదివరకు ఆర్టీసీ బస్సులు వెళ్ళేవి, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళట్లేదు. అట్లాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల నుంచి ఆర్టీసీ బస్సులు వెళ్ళవు. సో మనం ఆ యూనివర్సిటీ లోపలికి వెళ్తే అక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్ ఉండదు. ఇందిరా పార్క్ ఉంది, ఇందిరా పార్క్ సెంట్రల్ ఏరియా, లేకపోతే పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ ఏరియా, అంటే కార్నర్లో రోడ్డు మీద వైపు కాకుండా మధ్య ప్రాంతానికి వెళ్తే మనకి కాలుష్యం తక్కువ అనిపిస్తుంది. ఈ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా లోపల మనకి కాలుష్యం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
ఓకే. అయితే కాలుష్యం అనేది ఒక ప్రదేశంలోంచి బయటకు వచ్చి ఆ ప్రదేశంలో మాత్రమే కేంద్రీకృతమయ్యేది కాదు, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి బయట నుంచి ఇప్పుడు నల్లగండ్ల ఏరియాలో బయట నుంచి కూడా కాలుష్యం వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే వాహన మూవ్మెంట్ మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. సో మన కాలనీలో కాలుష్యం లేదు అనుకుంటే ఏ వాహనం తిరగట్లేదు అయినా కూడా మనకి పొగ వస్తుంది, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి. సో ఇది మనం రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు సార్ కొన్ని చోట్ల తక్కువ ఉంది అని, ఎక్కడంటే యూనివర్సిటీస్ గేటెడ్ వాటిలో చెప్పారు కదా, అలా కాకుండా ఏరియా వైజ్ లో ఎక్కడ కాస్త తక్కువ పొల్యూషన్ ఉంది సార్ హైదరాబాద్ లో? ఎక్కువ గ్రీన్ ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉన్నాం. ఇప్పుడు ఎన్ఐఆర్డి, ఎన్జిఆర్ఐ, ఐఐసిటి, ఎన్ఐఎన్ ఇట్లాంటి ప్రదేశాలని లోపల పెద్ద క్యాంపస్లు కదా, ఆ పెద్ద క్యాంపస్ లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లేదు, డెన్సిటీ ఆఫ్ వెహికల్ మూవ్మెంట్ ఉంది. అసలు వెహికలే 5-6 వెహికల్స్, 10-12 వెహికల్స్ రోజుల్లో మూవ్ అవుతాయి అక్కడ. ఇంకోటి అక్కడ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చెట్లు ఏం చేస్తాయి, మన ముక్కులో ఉండే వెంట్రుకలు ఎట్లయితే దుమ్మును ఆపుతాయో అట్లాగే బయట ఉండే దుమ్ముని ఆకులు ఆపుతాయి. ఆకులకి మనం చూస్తాం సిటీలో ఉండే ఆకులు గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చగా ఉండవు, అంతా కొంచెం బ్రౌన్ గోధుమ రంగుకి వెళ్ళిపోయి ఉంటుంది. వాటికి మనం ఇట్లా పట్టుకుంటే ఆకుకి చేతికి అంతా మట్టి అంటుతుంది, మట్టి జిడ్డు అంటుతుంది. అవి ఆపుతున్నాయి అనమాట. లేకపోతే మనం పీల్చేవాళ్ళం, మనం పీల్చకుండా అవి ఆపి వాటికి పట్టుకుంటున్నాయి. సో దాంతో మనం పీల్చేది తక్కువ అవుతుంది, అంటే మన ఎక్స్పీరియన్స్ తక్కువ అవుతుంది. అందుకే అందుకని చెట్లు పెంచండి. అంటే చెట్లు అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ కాదు, కొంతవరకు సొల్యూషన్. దానికి కూడా శక్తి ఉంటుంది కదా, చెట్టుకు కూడా ఇంతకంటే ఎక్కువ పీల్చుకోలేదు, చచ్చిపోతుంది, ఆకు రాలిపోతుంది. మీద మొత్తం పట్టేది. ఆకులు మన చర్మం లాగా, మన చర్మం ద్వారా మనం ఎట్లా గాలి పీలుస్తాం, ముక్కుతోటే కాకుండా చర్మంతో కూడా గాలి పీలుస్తాం, అలాగే ఆకులతోటి గాలి పీలుస్తుంది చెట్టు. ఆ ఆకు మొత్తానికి సర్ఫేస్ మొత్తానికి దుమ్ము, ధూళి, జిడ్డు చేరితే కనుక ఆకు లోపలికి గాలిపోయే అవకాశం ఉండదు. ఆకు లోపలికి గాలిపోతూ అంటే చెట్టు ఆకు మెల్లిగా వడిలిపోయి రాలిపోతుంది, ఎండిపోయి రాలిపోతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఒకవైపు చెట్టు అనేది ఇంపార్టెంట్ సొల్యూషన్ అయినా కూడా టెక్నాలజీ, ఆల్టర్నేట్ టెక్నాలజీ అండ్ ఆల్టర్నేట్ రవాణా వ్యవస్థ ఇవన్నీ కూడా అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.